రష్యా ఉక్రెయిన్ మధ్య 3.5 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఇరు దేశాల మధ్య పరస్పర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి రష్యాపై సంచలన ఆరోపణలు చేశారు. పుతిన్ ఆదేశాలతో 1,20,000 గ్లైడ్ బాంబులను తయారు చేయడానికి మాస్కో సైన్యం సిద్ధమైనట్లు తెలిపారు. దీంతో ఉక్రెయిన్లో పెను విధ్వంసాన్ని సృష్టించేందుకు రష్యా అధ్యక్షుడు ప్రణాళికలు రచిస్తున్నారని ఆరోపించారు. వీటిలో 500 కొత్త లాంగ్ రేంజ్ వెర్షన్ బాంబులు కూడా ఉన్నాయని, ఈ ఏడాది చివరికి వాటి తయారీ పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. ఇవి 12 కిలోమీటర్లకు పైగా దూరాన ఉన్న లక్ష్యాలను చేరుకోగలవని తెలిపారు. రష్యన్ దళాలు ప్రతిరోజు ఉక్రెయిన్లోని పలు ప్రాంతాలపై 200 నుంచి 250 వరకు గ్లైడ్ బాంబులతో దాడులు చేస్తున్నాయని ఉక్రెయిన్ సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి ఆరోపించారు. ప్రతిసారి రష్యా తమ గ్లైడ్ బాంబుల పరిధిని పెంచుతుందని అన్నారు. 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ధ్వంసం చేసే బాంబుల తయారీకి కూడా ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం మాస్కో తయారు చేస్తున్న బాంబులతో ఉక్రెయిన్కు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని ఎదుర్కోవడానికి కీవ్ సేనలు సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు. అయితే ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ అధికారి చేస్తున్న ఆరోపణలపై రష్యా స్పందించలేదు. కానీ కీవ్ పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్టు వస్తున్న ఆరోపణలను ఖండించింది. కాగా 2022లో ఉక్రెయిన్పై పూర్తిస్థాయి దాడి తర్వాత రష్యా ఆయుధాల తయారీలో దూసుకెడుతోంది. ఆయుధ ఉత్పత్తి భారీగా పెంచడంతో మాస్కోలో రక్షణ రంగానికి చెందిన కర్మాగారాలు 24 గంటలు పనిచేస్తున్నాయి. గత నెలలో రష్యా సైన్యం భారీ స్థాయిలో అణు విన్యాసాలు నిర్వహించింది. పుతిన్ వాటిని స్వయంగా పర్యవేక్షించారు. ఆ సమయంలో అణుశక్తి ఆధారిత సబ్మెర్సిబుల్ డ్రోన్ పోసిడాన్ బురెవెస్టనిక్ క్షిపణులను విజయవంతంగా పరీక్షించినట్లు పుతిన్ వెల్లడించారు. ఇక రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా కాలంగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. భయపెట్టో బతిమాలో పుతిన్ను శాంతి ఒప్పందానికి అంగీకరించేలా చేయాలని చూశారు. ట్రంప్ మాటలను ఏమాత్రం లెక్క చేయని పుతిన్ తమ లక్ష్యం నెరవేరే వరకు యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే భారీగా ఆయుధాల తయారీకి రష్యా సిద్ధమైనట్లు తెలుస్తోంది.